ముందుగా అందరికీ నా నమస్కారములు. నా పేరు వీరేష్. నాది ఐజ గ్రామం, ఐజ మండలం, అల్లంపూర్ తాలూకా, జోగులాంబ గద్వాల జిల్లా. నేను జనసేన పార్టీ నుండి 8వ వార్డు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు పార్టీ అధిష్టానం. కాబట్టి నన్ను కండ్లు లేని అంతుడిగానే గుర్తించకుండా మీ నిండు మనసుతో, దయచేసి నిండు మనసుతో నా శక్తి సామర్థ్యాలను గుర్తించి నాకు మీ ఓటుని నాకు వేయించి నన్ను గెలిపించండి. కాబట్టి గెలిచిన వెంటనే నేను ఏం చేస్తానంటే, నా వార్డులో అభివృద్ధి అనేది జరగాలి. ఇంతవరకు జరగలేదు కాదు, ఎన్ని నిధులు వచ్చినా కూడా పక్కదారులే మళ్ళీపోతున్నాయి. కానీ మన ఐజాలో 8వ వార్డు అనేది పెద్దది, చాలా 20 వార్డులలో 8వ వార్డు పెద్దది. కాబట్టి 8వ వార్డును పట్టించుకునే నాదుడు లేడు ఈ రోజు వరకు. రోడ్లు కరెక్ట్ లేవు, వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ కరెక్ట్ లేదు. అంటే వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరింటి ముందు వాళ్ళు చెప్పుకోలేక మన జీవితాలు ఇంతే. మనం ఓటేస్తాం, వాళ్ళ ఓటు వేసిన 2 రోజులు మాత్రమే మన దగ్గర తిరుగుతారు. తర్వాత ఈ వార్డుని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, నాకు కళ్ళు కనిపించకపోయినా సరే, నేను నా సెల్ఫీగా ఆలోచించకుండా సమాజం కొరకు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన అన్న డిప్యూటీ సీఎం అయినటువంటి అన్న పవన్ అన్న ఎందుకు నేను ఇలాగెంచుకున్నాను అంటే, అన్న పక్కన చేస్తున్న అభివృద్ధి పనులు చూస్తుంటే ఇక్కడ ఎందుకు చేయట్లేదు, అన్న చేసిన పనులు అవతల చేస్తున్నాడు, అన్న చేస్తున్నాడు. సామాన్యుల గురించి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ అన్న గారు. మీకు ప్రత్యేకంగా పాదాభివందనములన్న నా నుండి. కాబట్టి మీరు నడిచిన బాటలో యావత్ ప్రజానికం కానీ అధికారులు కానీ నడిస్తే అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది అన్న. మీరు ఇలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకు వస్తున్నానన్న. మీరు చేసిన రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఆ యూట్యూబ్లో వీడియో చూసినందుకు నాకు ఈయనలాగా, నా కళ్ళు కనిపించకపోయినా ఈయనలాగా నేను సేవ చేయాలి, అన్న చేసినంతగా పోయినా ఏదో కొంతలో కొంతైనా చేస్తే బాగుంటుందని నాకు మన ఐజ జనసేన బృందం కావచ్చు, అన్న మహేష్ అన్న కావచ్చు, అందరూ ప్రతి ఒక్క వ్యక్తి నాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాబట్టి నన్ను 8వ వార్డు ప్రజలందరూ గుర్తించి నన్ను ఓటు వేసి అందరికీ చెప్పి గుర్తించి ఓటు వేసి నన్ను గెలిపించగలరని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరి పేరు థ్యాంక్ యూ సో మచ్.